అనా ఏమన్నా శనగాల ఏంటికి రమ్మన్నట్టు కొడుతుంది నా ఇంటికి వచ్చి నా బిడ్డని అడుగుతారులే. అట్లా కాదనా వినాయకుడికి చంద అడగనీకి వచ్చామే. అయితే వినాయకుడిని రమ్మని పో, వినాయకుడికి ఇస్తా. అన్నట కాదనా మన గీరోళ్ళు మొత్తం కలిసి కూసి పెడుతున్నాం మన నీ తరపున గణపతి చందరాయ్ కట్టి చెప్పండి అర్థమవుతుంది. మామ ఇంత చేపులు రాస్తున్నాడు అంటే 3000 అని రాస్తాడు. అవులే పడు. అన్నా వినాయక చంద అంటే చంద రాయమని కాదనా. డబ్బులు ఇవ్వమని అర్థం అప్ప. మరి గట్టి చెప్పండి. ఇంటికి ఎంత తీసారే? 500 500 ఎవరన్నా ఇచ్చారు నవరా? ఊరుసలేరని నెమ్మ ఎవరు అన్నాడు యాదో కారణం చెప్తారు. నువ్వు అన్నయ్యానా అంతేసి దొంగ నాకు మన గేర్ 9 పెట్టుకుని కానీ ఇయ్యరు. అన్నా మరి నువ్వు అన్న రాయనా. ఎంత 500 కదా రేపు రాఫో.